కనుక రాష్ట్రంలో పెట్రోల్ రేటు మీద 31% వ్యాట్ అంట. అదేవిధంగా ₹4 ఒక ట్యాక్స్, మరో ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్గా అని చెప్పి ఉంది. అదేవిధంగా డీజిల్ మీద 22.25% వ్యాట్ ఉంది, ₹4 ఒక ట్యాక్స్ ఉంది, మరో ₹1 రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ ఉన్నాయి. ఎందుకు తగ్గించట్లేదు మీరు? 30% ట్యాక్స్ ఉన్నప్పుడు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మీరు చెప్పారు కదా. ఒకసారి వారి మాటల్లోనే అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు, వారి యొక్క విధానాలు ఏంటో ఒకసారి మనం వారి నోటితోనే విందాం. ఒకసారి సాక్షి పత్రిక ఈ రోజు కూడా రాశాడు. సాక్షి విలేకరుడు ఉంటే చేతులు పైకి ఎత్తండమ్మా. లేదా ఓకే రాసుకో. ఈ ప్రభుత్వం ₹100 అమ్ముతుంది ఒక లీటర్ పెట్రోల్. దాంట్లో ₹28 రాష్ట్ర ఖజానాలకు వస్తుంది. ఆకాశంలో ఉన్న ముఖ్యమంత్రిని ఈ ఎన్నికల్లో ఓడించండమ్మా. ఆ ₹28 సగానికి సగం తగ్గిస్తాడు ఈ జగన్ రెడ్డి. మీకు తెలుసునా? బాబు గారు వస్తే ధరలు మేము తగ్గిస్తాం. నేను ఎందుకు ముఖ కంఠంతో చెప్తున్నానంటే, ఈ రోజు భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం పెరిగిందా ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన ఈ ప్రభుత్వం వేసే పన్ను. చాలా మంది గూడ్స్ ఆటో ఉంటుంది, ఏం పట్టుకెళ్తారండి? నిత్యావసర సరుకులే కదా. వీళ్ళ చేతకాంతనం వల్లే నిత్యావసర సరుకుల ధరలు ఇంత పెరిగింది. సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం. మేము అధికారులు రాగానే ధరలు తగ్గిస్తామని చెప్పని అంత గట్టిగా చెప్పిన వ్యక్తి, ఆ రోజు ₹100 లీటర్ పెట్రోల్ ఉంది, దాంట్లో ₹28 రాష్ట్ర ఖజానాకి ట్యాక్స్ వెళ్తుంది, దాంట్లో నేను ట్యాక్స్ 50% తగ్గిస్తాను వ్యక్తి ఈ రోజు ₹113 పెట్రోల్ అమ్ముతారంటే అది బాధుడు కాదా నారా లోకేష్ గారు? కాదా? మీరు చెప్పిన మాటే కదా. ₹100 పెట్రోల్, ₹28 ట్యాక్స్ ఉంది, దాంట్లో 50% తగ్గిస్తామంటే ₹15 తగ్గి ఈ రోజు ₹85 పెట్రోల్ దొరకాల్సింది పోయి ₹113 అమ్ముతున్నారంటే ఇది మీ అసమర్థ పరిపాలన కాదా అని చెప్పి నేను నారా లోకేష్ గారిని మాట్లాడుతున్నాను. ఎందుకంటే తగ్గిస్తామని చెప్పని గట్టిగా చెప్పిన వ్యక్తి కాకి చొక్కా వేసుకున్నాడు, అదేవిధంగా డ్రైవర్ గా వేషాలు వేసుకున్నాడు, వేసి పచ్చి నోటు అబద్దాలతో